ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ వంట కూడా మీరే చేసి పెట్టాలి కాబట్టి ఏమంటాది? ఇప్పుడు మంచి కూర చేసాం కాబట్టి ఈసారి మంచి పిండి వంట పెడదాం. పిండి వంట, ఓకే. ఏంటంటారు అది? దాని పేరు కట్టా మీట కజ్జికాయలు. ఓకే అండి, మరి స్టార్ట్ చేసేద్దాం అయితే. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి అయితే. ఓకే, ఎండు కొబ్బరి తురం, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, పచ్చి మామిడి తురం, నూనె, ఉప్పు, మైదా పిండి, నెయ్యి. మరి ముందుగా ఏం చేయాలి మనము? ముందుగా మనం ఈ కజ్జికాయ లోపల పెడతాం కదా, దాన్ని తయారు చేసుకోవాలి. తయారు చేయాలంటే ముందు నెయ్యి కొంచెం వేపాలి. సో నెయ్యి కొంచెం మీరు ఈజీగా చేసేసే వంట ఏదన్నా ఉందా అండి? ఉంది. ఏంటది? వైట్ రైస్. అది కూడా చేయడం అంటారా? మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. అమ్మాయిలు అబ్బాయిలు? ఇద్దరు అబ్బాయిలే, గొడవ లేదు. ఓకే, మనకి ఇది కూడా వేడైందండి. సో వేసేసుకుందాం అయితే. కమ్మడి వాసన వస్తుంది, చాలా కమ్మగా ఉందండి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలంటారు? ఇప్పుడు మామిడికాయ తురుము. ఇది అంతా వేసేసుకోవచ్చు అంటారా? మీరు పాటలు బాగా పాడతారా? అని నేను అనుకుంటా. వాడు చెప్పాలి, బాగా పాడతాను. సరే అయితే పాట పాడండి, నేను చెప్తాను. నాతో కూడా చాలా మంది వింటారు. పాట మీద దృష్టి వెళ్ళింది అనుకోండి, వంట గురించి మర్చిపోతారు. అందుకని మరి ఏదో టైంలో పాట పాడతారు అయితే. మీరు వెళ్ళే టైంలో చక్కగా ఒక పాట పాడేసి మాకు వెళ్ళాలి, మాకు బాగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కొబ్బరి తురం మంచి వాసన వస్తుంది కదా. ఒక్క దానికి ఒక్కొక్కటి ఫ్లేవర్ యాడ్ అవ్వి వస్తుంది. పంచదార కూడా ఇందులోనే వేసేసుకుంటాం కదండి. వేయాలి కదా. కట్టా మీట కావాలి కదా. ఎంతవరకు వచ్చిందంటారు ఇది? కట్టా మీట రెండు వచ్చాయి కదా. రెండు వచ్చింది. ప్యాక్ చేసి నోట్లో పెట్టుకోవడానికి మనం క్లోజ్ చేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అండ్ మనం కజ్జికాయలకి వేయించుకోవాలి కాబట్టి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుందాం. అది చేసుకుంటే టైంలో ఇది మనకు ప్రిపేర్ అవుతుంది. ఓకే అండి, ఆయిల్ కూడా పెట్టుకున్నాం. ఆయిల్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేయాలి, ఎందుకంటే అది లోపల పెట్టి మూసేయడం కోసం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేయాలి. ఇందులో మనం మైదా పిండిలో ఉప్పు నీళ్లు కలిపి పూరీలు తయారు చేయడానికి పిండి తయారు చేసుకుంటాం కదా, అలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకుంటే లేట్ అవుతుంది కాబట్టి నేను ముందే తయారు చేసి పెట్టాను. సో ఇలా రెడీ చేసేసుకున్నాం. ఓకే, సో ఉప్పు వేసారు, బానే ఉంది. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఉప్పుతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది అని చెప్పేసి. మరి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉంది. నేను కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ టూత్ పేస్ట్ వాడతాను. ఓకే, మరి మీ ఏరియాలో కూడా కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ ఛాలెంజ్ క్యాంపెయిన్ జరుగుతుంది. 1800209677 కి కాల్ చేస్తే బ్యూటీ క్వీన్ త్రిషాని కలిసే అవకాశం మీకు దక్కుతుంది. మీరు ట్రై చేయండి, త్రిషాని కలుసుకోండి. ఓకే అండి, సో మనం ఇది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోవడమే. స్టఫింగ్ రెడీ. మనం యాక్చువల్లీ ఇది లోపల పెట్టి హైడ్ చేసి ఇందులో వేయాలి. ఓకే, ఇది అందులో పెట్టండి. టఫ్ పంపంలో. ఓకే, నౌ యు క్లోజ్ ఇట్. అయిపోయిన తర్వాత ఓకే, దీన్ని మనం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. సో చేసేసుకున్నాం కదండి. ఐ థింక్ మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం అవి. రైట్, శ్రద్ధగా వేయాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అలా వేగుతుంటే భలే ఉంటాయి చూడడానికి. చాలా బాగుంటాయండి. బాగుంటానికి కారణం ఏంటో తెలుసా? ఏంటంటారు? ఉడికిన తర్వాత తినడానికి బాగుంటాయి కాబట్టి చూడడానికి బాగుంటాయి. అవునా? కానీ మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నానండి, అడిగిన దానికి సమాధానం, ఇంక తర్వాత అసలు నాకు సంబంధం లేదు అన్నట్టు మీ స్టైల్లో మీరు వెళ్ళిపోతున్నారు. మీరు ఇలాగే ఉంటారా? కానీ స్క్రీన్ మీదకి ఆఫ్ స్క్రీన్ కి చాలా డిఫరెన్స్ ఉన్నారు మీరు. అప్పాజీలా ఉంటాడు, శివనారాయణ లాగా ఉంటాడు. అంతే కదా, నాకు అదే అనిపిస్తుంది. అండ్ మీ ఇంట్లో మీ పిల్లలు వాళ్ళు ఏమంటారు అది చూసి? యాక్చువల్గా మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. చిన్నపిల్లలకి మా నాన్న కదా, మా నాన్న ఇదేమిటి ఇంత స్వార్థంగా ఉంటాడు, ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తాడు అనే ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. హాస్యాన్ని ఇమీడియట్ గా క్యాచ్ చేస్తారు పిల్లలకి. అందుకే ఇన్హిబిషన్స్ ఉన్న వాళ్ళకి ఏది బాగున్నా దాన్ని ఇమీడియట్ గా రిసీవ్ చేసుకుంటారు.
అందుకే పెద్దవాళ్ళకి కూడా ఈ సైకాలజిస్ట్ సలహా ఇస్తుంటారు, చిన్నపిల్లలాగా ఉండండి, ఆనందంగా ఉండండి అంటుంది అనమాట. వాళ్ళకి ఇవన్నీ ఉండవు, వేషం బాగుందో ఎపిసోడ్ బాగుందో ఆ కలర్ వచ్చింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇందులోకి తీసేసుకుందాము. ఓకే అండి, సో రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వ్యూస్ కూడా చెప్దామండి. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కట్టా మీఠా కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, మామిడి తురుము, నెయ్యి, కొబ్బరి తురుము, బాదం పప్పు, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది కాగాక జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసి అవి వేగాక 1 కప్పు మామిడి తురుము, 1 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు పంచదార వేసి 2 నిమిషాలు అన్ని కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు మైదాలో తగినంత ఉప్పు, నీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి పూరీలా ఒత్తుకుని కలిపిన మిశ్రమాన్ని పూరీలో స్టఫ్ చేసి కజ్జికాయలు ఒత్తి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కట్టా మీఠా కజ్జికాయలు రెడీ.